ఏపీలో కరోనా చాప కింద నీరులాగా మళ్లీ విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు? కరోనా వ్యాధి వచ్చిన వారి కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? 2020-21 నాటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాబోతున్నాయా? కరోనా మళ్లీ వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? చూద్దాం. ఏపీలో గత నెల రోజుల నుంచి వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదట కడప జిల్లాలో మొదలైన ఈ కేసులు గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాలకు కూడా పాకాయి. ఇప్పటిదాకా 145 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 26 మందికి పాజిటివ్గా తేలింది. వారిలో కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు కూడా వైద్య అధికారులతో స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది 2020-21 నాటి తీవ్రమైన సిచ్యువేషన్స్కి దారి తీయదని వైద్య ఆరోగ్య శాఖ క్లియర్గా చెప్పింది. రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై మధ్య కాలంలో కేవలం 26 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దురదృష్టవశాత్తు 4 మరణించినప్పటికీ వారంతా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని వైద్యులు వెల్లడించారు. కాకపోతే గత నెల రోజుల నుంచి వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంవత్సరంలో కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడిన పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల అందరూ తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో లాక్డౌన్లు లేదా గతంలో లాంటి తీవ్రమైన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం అస్సలు లేదు. కాబట్టి ప్రజలు అంతా బాధపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అక్కడక్కడ విడివిడిగా నమోదవుతున్నవి మాత్రమే కానీ ఒకే చోట గుంపుగా వ్యాపిస్తున్నవి కాదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ బెడ్లు, టెస్టింగ్ కిట్లు, మందులను సిద్ధం చేసింది. ఇప్పుడు వర్షాకాలం కారణంగా వచ్చే సాధారణ వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. నిపుణుల అంచనా ప్రకారం ఇది కేవలం సీజనల్ వైరస్ సర్క్యులేషన్ మాత్రమే అని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా గతంలో వేసుకున్న వ్యాక్సినేషన్ల ప్రభావం కాలక్రమేణా తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు అని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు వైరస్లలో వచ్చే సహజమైన చిన్న చిన్న మార్పుల వల్ల ఈ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. కరోనా రాకుండా ముందుగా మనం పాటించాల్సిన విషయాలు ఒకసారి గమనిస్తే, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా చేతులు సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. అనారోగ్య లక్షణాలు ఉన్న వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇల్లు, ఆఫీసుల్లో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మి ఆందోళన చెందకూడదు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరికి ఇన్ఫెక్షన్ సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నచ్చినట్టు యాంటీబయాటిక్స్ లేదా మాత్రలు వేసుకోకుండా డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.